నమస్తే, నేను మీ అశ్విని కుమార్. రాహుల్ గాంధీ వాయనాడును వదులుకున్నారు. ప్రియాంక గాంధీ పోటీ చేస్తోంది. మల్లికార్జున ఖర్గే వెల్లడించగానే రాహుల్ గాంధీ మొహంలో ఒక అద్భుతమైన వెలుగు, 1000 వోల్టేజ్ల వెలుగు. ప్రియాంక గాంధీ ఆమె కూడా సంతోషపడిపోవటం, కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషపడిపోవటం, ఏదో అద్భుతం జరుగుతోంది, ఇవంతా కూడా సంబరాలు చేసుకుంటాం. ఇవి కూడా చూసాం మనం. రాహుల్ గాంధీ వాయనాడును వదిలేసుకుంటాం వెనక ఆయనకి ఎంత అభద్రతా లోపం ఉంది ఏంటి అనేది ఒకసారి విశ్లేషించుకునే ముందు, అసలు కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికలు వచ్చినప్పటి నుంచి, ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్నే. మనం దాదాపు లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేసాక చాలా రాష్ట్రాల మీద కూడా విశ్లేషించాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎందుకు సంబరాలు చేసుకుంటోందనే దాని మీద కూడా ఒక వీడియో అంతకుముందు చేశాను. కాకపోతే ఇంకొద్దిగా డెప్త్కి వెళ్దామని చెప్పి ఈ వీడియో కూడా. దీనిలో ముందు అసలు మనం 1999 నుంచి గత 6 లోక్సభ ఎన్నికలు జరిగినాయి, 2024 దాకా. 99లో చూసుకుంటే బీజేపీకి 182 స్థానాలు వచ్చినాయి, ఎల్ఐస్కి 117 స్థానాలు వచ్చినాయి. 299 స్థానాలతో గెలిచింది 99లో. 2004లో కాంగ్రెస్ పార్టీ 145 స్థానాలు వచ్చినాయి, ఎల్ఐస్కి 273 స్థానాలు వచ్చినాయి. యూపీఏ 1లో మొత్తం కూడా 218 స్థానాలు వచ్చినాయి. 2009లో కాంగ్రెస్ పార్టీకే 206 స్థానాలు వచ్చినాయి, ఎల్ఐసి మిత్రపక్షాలకి 56 వచ్చినాయి. యూపీఏ టోటలే 262. 2014 బీజేపీకే సొంతంగా 282, మిత్రపక్షాలకి 54, ఎన్డీఏ మొత్తానికి 336. 2019 బీజేపీకి సొంతంగా 303, మిత్రపక్షాలకి 50, ఎన్డీఏ టోటల్ 353. 2024 బీజేపీకి 240, మిత్రపక్షాలకి 53, ఎన్డీఏకి 293. గత 6 లోక్సభ ఎన్నికలు చూసుకుంటే బీజేపీకి లేదా ఎన్డీఏ కూటమికి హాఫ్ ఏ మార్క్ 272, అది దాటింది ఎన్డీఏ ఎలియన్సే. 2004లో యూపీఏ 1లో 218, యూపీఏ 2లో కూడా వాళ్ళకు వచ్చింది 262. అంటే హాఫ్ ఏ మార్కు దాటలేకపోయాం గత 6 లోక్సభ ఎన్నికల్లో అన్నందుకు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ లేదా ఇండీ ఎలియన్స్ కూటమి, కాంగ్రెస్ కూటమి చెప్పాలి. బీజేపీని చాలా రాష్ట్రాల్లో ప్రజలు ఆశీర్వదించారు, రిజెక్ట్ కూడా చేశారు. ఒకే ఒక్క రాష్ట్రం, పూర్తిగా తమిళనాడు రాష్ట్రం. కాంగ్రెస్ని పూర్తిగా ప్రజలందరూ ఆశీర్వదించారు ఏదైనా ఒక రాష్ట్రం ఉందంటే 0. అట్లాగే వ్యతిరేకించారంటే లెక్కలేదు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ ఎందుకు ఈ సంబరాలు జరుపుకుంటుంది వాళ్ళే చెప్పాలి. బీజేపీ చాలా అర్బన్ పాకెట్స్లో వీటన్నిటిలో మధ్యతరగతి కుటుంబ ఈ ఓట్లన్నీ కూడా బీజేపీ ఎక్కువ సాధించింది. అంతేకాకుండా ఈస్ట్లో అట్లాగే దక్షిణాదిన గత 10 సంవత్సరాల్లో లేనంతగా బీజేపీ పుంజుకుంది. బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది, ఓట్ షేరు సాధించింది. బీజేపీ ఓడిపోయింది కూడా ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో బాగా దెబ్బతింది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. అలా అని చెప్పి ఎక్కడా కూడా కాంగ్రెస్ ఒక ప్యాటర్న్ ఉంది మళ్ళీ 2029లో గెలవగలదు అన్నది ఎక్కడా కూడా కనబట్టలేదు. మరి ఎందుకు వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. ఒడిశా రాష్ట్రం చూసుకుంటే బీజేపీ మొట్టమొదటిసారి అధికారం చేపట్టింది. ఎప్పుడు 10 సంవత్సరాల కిందట చూసుకుంటే ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటే ఎవరూ నమ్మలేని నిజం అది. అలాంటిది 2024లో నిజం చేసింది. కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో ఆల్రెడీ అధికారంలో ఉంది 2024 లోక్సభ ఎన్నికలకి సమయానికి. అది కర్ణాటక, హిమాచల్, తెలంగాణ. కానీ అక్కడ ఏం సాధించింది? హిమాచల్ ప్రదేశ్లో 100% ఓటు షేర్ పోయింది, ఒక్కటి కూడా సీటు గెలవలేదు. 68% సీట్స్ కోల్పోయింది కర్ణాటకలో అధికారంలో ఉండి కూడా. తెలంగాణలో కూడా అధికారంలో ఉంది, 53% సీట్లు కోల్పోయింది తెలంగాణలో. అధికారంలో ఉన్న కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో 100% కోల్పోయింది, ఇంకో రాష్ట్రంలో 68% కోల్పోయింది, ఇంకో రాష్ట్రంలో 53% కోల్పోయింది. మరి వాళ్ళు అందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారనేది వాళ్ళే చెప్పాలి. వీళ్ళు చేస్తున్న మాయ అట్లా ఇట్లా ఉండదు. ఎట్లా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 2024 ప్రొజెక్షన్ ఎట్లా ఇస్తున్నారు వాళ్ళ గ్రాఫ్లో అంటే, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది 293 ఎన్డీఏ గెలిచింది,
నిజమే. ఇండి ఏలియన్స్ కూటమికి 234 గెలిచిందని హడావుడి చేస్తున్నారు. ఇండి ఏలియన్స్ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్న ఇండి ఏలియన్స్ అంటే ఇది ఎలక్షన్లకు ముందు ఏర్పడిన కూటమి, కాంగ్రెస్ కూటమి. కానీ వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది? మమతా బెనర్జీ విడిగా ఉండి పోటీ చేసింది. కేరళలో ఏం జరిగింది? కాంగ్రెస్ లెఫ్ట్ స్నేహపూరిత పోటీ అంటూ కూడా విడివిడిగా పోటీ చేశారు. కానీ అవి సాధించినవి టీఎంసీ, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సాధించినవి. ఇవన్నీ కూడా ఆదర్శం కాకుండా ఈ కాంగ్రెస్ కూటమిలో ఈ నెంబర్ వేసుకొని 234 అని చెప్తున్నారు. మరి అందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పాలి. ఇంకా ఎన్డీఏకి 293 వచ్చినాయి, నిజమే. అది 400 టార్గెట్ అనుకున్నారు, రాలేదు. మరి లాస్ట్ 6 ఎలక్షన్స్లో కనీసం యూపీఏ 2 సార్లు గెలిచినప్పుడన్నా హాఫ్వే మార్క్ 272 మిత్రపక్షాలతో కలిపి దాటారా? లేదు. మరి దానికే వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళే చెప్పాలి. ఇక వాయనాడు గురించి మాట్లాడుతున్నారు. అమేథీలో పోటీ చేయడానికి ధైర్యం చాలక, స్మృతి ఇరానీ మీద పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాక, ఒక 15 రోజులు మీటింగుల మీద మీటింగులు, చర్చల మీద చర్చలు, ఆఖరికి ఎవరో ఒకరు నిలబెట్టాలని చెప్పి సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అంటే రాజ్యసభకి వెళ్ళారు, పోనీ ప్రియాంక గాంధీ అంత ప్రేమ ఉంటే అమేథీలోనే పోటీ చేయొచ్చు కదా. ఉత్తరప్రదేశ్లో పోనీ రాహుల్ గాంధీకి అంత ధైర్యం ఉంటే, లేదు ఉత్తరప్రదేశ్ ప్రజలు తను ఆశీర్వదించారని నమ్మకం ఉంటే, వాయనాడులో ఎన్నికల ప్రచారం అప్పుడు వాయనాడ్ని నేను వదులుకోను, వాయనాడులోనే నేను ఉంటాను అని చెప్పిన వ్యక్తి ప్రియాంక గాంధీకి రాయ్బరేలీ నుంచి బరిలోకి దింపచ్చు కదా. రాహుల్ గాంధీ రాయ్బరేలీలో రాజీనామా చేసి బరిలో ప్రియాంక గాంధీని నిలపచ్చు కదా. ధైర్యం లేదు. వాళ్ళకి తెలుసు మళ్ళీ ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తే ఏం జరుగుతుంది, ప్రజలు ఈసారి ఎట్లా తీర్పిస్తారనేది వాళ్ళకి బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ కూటమి చెప్తుంది ఏమీ లేదు. 2027 అసెంబ్లీ ఎన్నికలకి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఉత్తరప్రదేశ్లో బలపడటానికి రాహుల్ గాంధీ రాయ్బరేలీ సీటు అట్లాగే పెట్టుకున్నారు అన్నది పైకి చెప్తున్న మేకపోతు గాంభీర్యం లోపల అందరికీ తెలిసిందే. వాయనాడులో కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలుపుతున్న ఒక వర్గం దాదాపు 68% ఓటు షేర్ ఉంది. సో ప్రియాంక గాంధీకి అక్కడైతే ఈజీ అవుతుంది. అదే రాయ్బరేలీకి వస్తే ఇప్పటికే ప్రజలు ఎక్కడ జరిగింది పొరపాటు ఏంటి అనేది కూడా ఆలోచిస్తున్నారు. కటాకట్ గ్యారంటీలు, స్కీముల మీద కాంగ్రెస్కి ఓటేసామని చెప్పి ఉత్తరప్రదేశ్లోనే ముస్లిం వర్గీయులందరూ కూడా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఎంపీల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఈసారి రాయ్బరేలీలో రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే గెలవలేడన్నది వాళ్ళ అంతరాత్మకి తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు. నిజంగానే మళ్ళీ డైనాసిటీ పాలిటిక్స్ని తీసుకొని వస్తున్నారు. పోనీ డైనాసిటీ పాలిటిక్స్ తీసుకొస్తున్నారన్న అభ్యంతరం లేదా, అది వాళ్ళ పార్టీలో వాళ్ళ అంతర్గత నిర్ణయం అనుకుందాం. వాయనాడులో రాహుల్ గాంధీ నిజంగానే అంత ప్రధానమంత్రి అయిపోవాలి, ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు అని స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు ధైర్యంగా రాయ్బరేలీకి రాజీనామా చేసి ప్రియాంక గాంధీని బరిలో దింపచ్చు కదా. అమేథీలోనే పోటీ చేయడానికి ధైర్యం చాలని వాళ్ళు 2024 లోక్సభ ఎన్నికల్లో మరి ఇప్పుడు ఇన్ని సీట్లు వచ్చినాయని చెప్పి సెలబ్రేషన్స్ చేసుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఇంత హంగామా చేస్తున్నారు కదా. మరి అదే తీర్పు ప్రజలు ఇస్తారని రాయ్బరేలీలోకి రాహుల్ గాంధీ రాజీనామా చేయొచ్చు కదా. ఎక్కడా కూడా ధైర్యం లేదు. తెలుసు జరిగిన పొరపాటు. ఓటర్లు కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఎక్కడ తప్పు జరిగింది. వీళ్ళ ఫేక్ గ్యారంటీలకి వీటికి నమ్మాము, కాన్స్టిట్యూషన్ మార్చేస్తామని చెప్పారని ఒక ప్రచారం చేశారు, స్కీములు అన్నారు. కేరళలో మలయాళమే మాట్లాడాలి, హిందీ రాష్ట్రంగా మార్చేస్తారని చెప్పి కొన్ని ఫేక్ ప్రచారాలు చేశారు. ఈ ప్రచారాలన్నీ కూడా ఫేకు, అబద్ధపు ప్రచారాలని ఓటర్లు చాలా నియోజకవర్గాల్లో తెలుసుకున్నారు. బీజేపీ కూడా చాలా తప్పిదాలు చేసింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బూత్ లెవెల్ నుంచి కూడా ఎన్నో తప్పిదాలు జరిగినాయి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో. అట్లాగే ఎప్పుడు కూడా స్లిప్పులు పంచటాలు ఇట్లాంటి లేకుండా అతి విశ్వాసం, బీజేపీని అంతర్గత పోరు, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఫలితాల్లో దెబ్బకొట్టింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అన్నీ సర్దుకున్నాయి. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇండి ఏలియన్స్కి కానీ, సమాజ్వాదీ పార్టీకి కానీ అంత గట్టి నమ్మకం ఉంటే ఇంకా సమయం ఉంది రాహుల్ గాంధీకి. వాయనాడులోనే రాహుల్ గాంధీ ఉండొచ్చు, ప్రియాంక గాంధీని రాయ్బరేలీ నుంచి బరిలో దింపచ్చు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే రాహుల్ గాంధీ చిరునవ్వుతో బయటకు వచ్చి వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంటే నరేంద్ర మోడీ మీద 90,000 మెజార్టీతో గెలిచేదంటూ కూడా ఆయన హంగామా చేశారు.
మరి అంత విశ్వాసం, అంత నమ్మకం ఉత్తరప్రదేశ్ మీద ఉన్నప్పుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీలోనే ఎందుకు పెట్టుకున్నారు, వాయనాడులో ఎందుకు రాజీనామా చేశారు? ఎప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీలు కనుక వాయనాడు పోరుని చాలా సీరియస్గా తీసుకుంటే మాత్రం ప్రియాంక గాంధీకి గెలిపేం అక్కడ అంత ఈజీ కాదు. కానీ అందరికీ తెలిసిందే కేరళ రాజకీయాలు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఎప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు, బయట వాళ్ళు రానివ్వరు. లోపయ్య గారి ఒప్పందం ఉంటూనే ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య నడుస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది నరేంద్ర మోడీ 3 అనేది లోడ్ అయ్యాక, లోక్సభ స్పీకర్ ఫలితాలు వచ్చాక జరగబోయే పరిణామాలు చాలా అనూహ్యమైనవి ఉంటాయి. వాటినన్నిటినీ ఎదుర్కొనటానికి సిద్ధపడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని లోక్సభలో చూస్తాము, సోనియా గాంధీని రాజ్యసభలో చూస్తాము. ఇంకా బీజేపీకి ఎన్డీఏ కూటమికి చిక్కులేని అవి చిక్కులు ఎన్డీఏ కూటమికి అవుతాయా, ఇండీ ఎలియన్స్కి అవుతాయా, రాహుల్ గాంధీకి చిక్కు అవుతుందా, ప్రియాంక గాంధీకి చిక్కు అవుతుందా, ఎవరు సమాధానాలు ఎలా చెప్తారు అనేది రాబోయే లోక్సభ సెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మౌనం వీడుతారు. అక్కడ జరిగినవి వెస్ట్ బెంగాల్ యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి, రైలు యాక్సిడెంట్లు, ఎయిర్పోర్ట్లకి బాంబు బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి, జమ్మూలో ఇప్పుడే ఉగ్రవాదుల దాడులు ఎందుకు మొదలుపెట్టారు, ఎప్పుడూ లేనిది మళ్ళీ 2 వర్గాల కమ్యూనిటీస్ మధ్య మత విద్వేషాలు ఎందుకు మొదలవుతున్నాయి, వెస్ట్ బెంగాల్లో పోస్ట్ పోల్ వైలెన్స్ ఎందుకు జరిగింది, బీజేపీకి ఓటు వేసిన వాళ్ళ ఇళ్లకి కరెంటు సప్లైలు ఎందుకు ఆపేశారు, మంచినీటి సరఫరా ఎందుకు ఆపేశారు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో లోక్సభ సెక్షన్స్ మొదలైనప్పటి నుంచి లోక్సభలో చాలా సంతోషం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉంటే, ఎందుకంటే వాళ్ళ గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారు, వాళ్ళు ఇచ్చే సమాధానాలు కూడా ప్రజలు వింటారు. బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి చెప్పే సమాధానాలు కూడా ప్రజలు వింటారు. ఆ సమయం కోసమే నిజంగానే దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.